సిటీలో సీజనల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనాలు హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. కొద్ది రోజులుగా వరుసగా పడుతున్న వానలతో వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగీ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. వైరల్ ఫీవర్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. జిల్లాలతో పాటు సిటీలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో జూన్లో అధికారికంగా 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 20కి పైగా కేసులు నమోదవగా అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. బస్తీ దవాఖానాల్లో రోజు 150కి పైగా, ప్రధాన ఆసుపత్రులు గాంధీ, ఉస్మానియాల్లో 2000 ఓపీలు ఉంటున్నాయి. వీటిలో జనరల్ మెడిసిన్ ఓపీలు ఎక్కువ. సీజన్ ప్రారంభంలోనే కేసులు ఇలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో ఇంకా విజృంభించే అవకాశం ఉందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో గత మేలో 39 డెంగీ కేసులు వస్తే జూన్లో 56 నమోదయ్యాయి. ఈ నెలలో 4 రోజుల్లో ఏకంగా 20 కేసులు నమోదవగా మున్ముందు పెరిగే ఛాన్స్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 51 కేసులు నమోదయ్యాయి. మేలో 10, జూన్లో 18 కేసులు. మేడ్చల్ జిల్లాలో మేలో 17, ఈ నెలలో ఇప్పటి వరకు 30 కేసులు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది మొత్తం 8 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వైరల్ ఫీవర్, డెంగీ వంటివి దోమకాటు, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో వస్తుంటాయి. ఒకరి నుంచి మరొకరికి గాలి నుంచి కూడా వ్యాప్తి చెందుతాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ ఇంటి పరిసరాల్లో మురుగునీరు, ఖాళీ టైర్లలో నీళ్లు, కుండీలు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఆహారం ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. నీటిని కూడా వేడి చేసుకుని తాగాలి. ముఖ్యంగా బయటి ఫుడ్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. పిల్లలు స్కూళ్లలో ఇతర పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. వారిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. ఏమాత్రం జ్వరం వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఒకవైపు సీజనల్ ఫీవర్స్ ఎక్కువవుతుంటే బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల టెస్టులు చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 169 బస్తీ దవాఖానాలు ఉండగా ఒక్కో దాంట్లో రోజు యావరేజ్ గా 150 మంది పేషెంట్స్ వస్తున్నారు. అయితే మెజారిటీ బస్తీ దవాఖానాల్లో యూరిన్ టెస్టులు చేయటం లేదు. కొన్ని దవాఖానాల్లో స్టాఫ్ కు మాత్రమే టాయిలెట్స్ ఉండటం, మరికొన్ని చోట్ల టాయిలెట్స్ లేకపోవడంతో కూడా యూరిన్ టెస్టులు చేయట్లేదని బస్తీ దవాఖానాల డాక్టర్లు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల సౌకర్యాలు ఉన్నప్పటికీ యూరిన్ టెస్టులు చేయటం లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేషెంట్లు విమర్శిస్తున్నారు.